పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయా? విదేశీ టెర్రరిజం ఉనికి వణుకు పుట్టిస్తోందా? భారత్లోని యువతే టార్గెట్గా ఫారిన్ టెర్రర్ గ్రూపులు వలపల్లుతున్నాయా? దర్యాప్తులో మరిన్ని భయంకర నిజాలు బయటపడే అవకాశం ఉందా? ఎర్రకోట పేలుడు ఘటన ఇప్పటికీ జనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉగ్రవాదులు అక్కడికి ఎలా వచ్చారు, పేలుడు ఎలా సృష్టించారనే అంశంపై దర్యాప్తు ముమ్మరమైంది. పేలుడు ఘటనలో తీగలాగే కొద్దీ విదేశీ ఉగ్రకుట్ర డొంక కదులుతోంది. ఈ పేలుడు వెనుక భారీ నెట్వర్క్ ఉందని భద్రతా సంస్థలు గుర్తించాయి. ఆఫ్ఘనిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్ర హ్యాండ్లర్లు ఈ కుట్రను నడిపించినట్లుగా నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన ఉగ్ర మాడ్యూలుకు అందిన నిధులు, డిజిటల్ మాధ్యమాల్లో వారు జరిపిన సంభాషణలపై దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ సహా ఈ కేసులో మిగతా నిందితులకు జైషే మహమ్మద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ నిందితులు ఫైజల్ ఇష్ఫాక్ భట్, ఉకాసా అనే ఇద్దరు హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరూ పాక్ ఆక్రమిత కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు గుర్తించాయి. ఇక మూడో హ్యాండ్లర్ హషీం డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ సభ్యులతో టెలిగ్రామ్లో టచ్లో ఉన్నాడు. ఇంటెలిజెన్స్ సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం ముగ్గురు డాక్టర్లు ఉమర్, ముజమిల్, ముజఫర్ టర్కీ వెళ్లి అక్కడ 20 రోజుల పాటు బస చేశారు. అక్కడ ఉకాషా అనే ఉగ్రవాదిని కలవాలనుకున్నా ఆ పని జరగలేదు. తర్వాత ముజఫర్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి అల్-ఖైదాలో చేరిపోయాడు. ఉమర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలనుకున్న ఉగ్రవాద నాయకులు ఆయన్ను ఇండియా వెళ్లిపోవాలని ఆదేశించారు. భారీ పేలుళ్లకు పథకం వేయాలని సూచించారు. తర్వాతే ఆయన భారత్ వచ్చి అల్ఫలా యూనివర్సిటీలో చేరాడు. అక్కడే పేలుళ్లకు సంబంధించిన సామాగ్రిని సేకరించి పక్కా ప్లాన్ రూపొందించాడు. ముగ్గురు వైద్యులు కూడా నిత్యం పాకిస్తాన్లో ఉండే ఉగ్ర నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. విచారణలో భాగంగా షోపియాన్లో ఉండే ముఫ్తీ ఇర్ఫాన్ను అరెస్ట్ చేయగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విదేశీ హ్యాండర్లకు భారత స్థానికులతో సంబంధాలున్నట్లు గత నెలలోనే బయటపడింది. అక్టోబర్ 19న జమ్మూ కాశ్మీర్లోని నౌగంలో జైషే మహమ్మద్ పేరుతో కొన్ని పోస్టర్లు వెలుగు చూశాయి. ఆ మరుసటి రోజు అష్రాఫ్, ఆరిఫ్ నిజార్, మక్సూద్ అహ్మద్ దార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పోస్టర్లను తామే తయారు చేశామని ఈ ముగ్గురు అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఆరిఫ్ టెలిగ్రామ్లో జైషే హ్యాండలర్ హంజుల్లాతో నిరంతరం టచ్లో ఉన్నట్లు దర్యాప్తులో